అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఆ నిమిషం పార్ట్ 6 రాసినవారు సుధామోహన్ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, తెల్లని పొగ మనిషి రూపంలో కనిపిస్తోంది. ఆ రూపాన్ని చూసి బెదిరి అక్కడి నుంచి పరుగుపెట్టింది సింధు. కానీ ఆ రూపం తను ఎక్కడుంటే అక్కడే కనిపిస్తోంది. ఆ తెల్లటి ఆకారాన్ని పోల్చుకోలేక, అంత వెలుగుని చూడలేక భయంతో కళ్ళు మూసుకుంది సింధు. సింధు పిలుపు వినిపించింది. వేళ్ల సందుల్లో నుంచి భయంగా చూస్తోంది. కానీ కాటుకలాంటి చీకటిలో తెల్లటి పొగ తప్ప మరేవీ కనిపించట్లేదు సింధుకి. గుండె వేగం పెరుగుతోంది. రాజీ చనిపోవడం, అందులోనూ ఆత్మహత్య. అలాంటిది చనిపోయిన మనిషి తనని వెతుక్కుంటూ తన ఇంటికి రావడం, తనతో మాట్లాడడం, దానికన్నా ముందు ఒంటరిగా ఇంట్లో తను ఎదుర్కొన్న భయానక పరిస్థితులు, తల్లిని పోగొట్టుకున్న లాస్య, తన ఉత్తరం, ఇవన్నీ రీలులాగా కళ్ళ ముందు కదిలి భయపడుతూ సింధు మనసుని మరింత భారం చేస్తున్నాయి. ఆ ఆలోచనతో ఎలాగో బయలుదేరింది సింధు. ఇంతలో ఇలాంటి ఒక పరిస్థితి. ఎదురుగా ఉన్నది రాజీనే అయినా తను ఆమెను ఎదుర్కొనే ధైర్యం సింధుకి లేదిప్పుడు. మళ్ళీ వినపడింది సింధు అన్న పిలుపు. మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ధైర్యం కూడా తీసుకొని. ఈసారి రాజీ కనిపించింది, చాలా మామూలుగా. రాజీ అంటూ ఆశ్చర్యంగా భయంగా చూస్తోంది పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని సింధు. ఒక్కో అడుగు వెనక్కి వేస్తోంది సింధు. అవును సింధు, నీ రాజీనే. ఎందుకు భయపడుతున్నావు? నీ స్నేహితురాల్ని. ఎందుకు అలా నా నుంచి వెనక్కి వెళ్తున్నావు? అక్కడే ఆగిపోయింది సింధు. భయపడకు సింధు, నేను నిన్ను ఏమి చేయను. భౌతికంగా నేను లేనంతే. నా ఆత్మ మాత్రం నీకు వినబడుతోంది. నువ్వు నా స్నేహితురాలివి. నిన్ను నేనేం చేస్తాను చెప్పు? నా మీద నమ్మకం లేదా? రాజీ, నువ్వు చూడు సింధు, నా జీవితం చూసావా ఎలా అయిపోయిందో? నేను అశక్తురాల్ని. అందుకే నీ సాయం కోరి వచ్చాను. దయచేసి నా మాటలు విను అంటూ ఉండగా సింధు అటు ఇటు చూస్తోంది భయంగా. కంగారు పడకు. ఇటు ఎవ్వరూ రాలేరు. మన మాటలు ఎవ్వరూ వినలేరు. నేను మాట్లాడాలి అనుకున్నది పూర్తయ్యే వరకు సమయం కూడా అలాగే ఆగిపోతుంది. సింధు అదే చోట నించొని ఉంది, తను చెప్పేది వింటూ. నన్ను ఏదో అడగాలి అనుకున్నావు కదా, అడుగు సింధు. అంటే నువ్వు? అవును, మీ మాటలన్నీ నేను విన్నాను. ఇప్పుడే కాదు, చాలా కాలంగా మీ ఇంట్లో నీతోనే ఉన్నాను. ఆ మాట వినగానే సింధు భయంతో నిలువెల్లా కంపించిపోయింది. అవును, అన్నీ వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. నీ ద్వారా నా ఆశని నెరవేర్చుకోవాలని, నీతో మాట్లాడాలని వచ్చాను సింధు. కానీ నేను కనిపించకపోవడంతో నువ్వు చాలా భయపడిపోయావు. నీ భర్త ఇవేవి నమ్మకపోవడంతో ఒంటరిగా ఉండలేక, అతనికి చెప్పలేక చాలా బాధపడ్డావు. అందుకే తప్పక నేనుగా నీ ఇంటికి వచ్చాను. ఆ రోజు రాత్రి ఏదో అడగబోయింది సింధు. ఆ రోజు రాత్రి నేనే నీ దగ్గరకు వచ్చి నీతో అన్నీ చెప్పుకొని నిన్ను సహాయం చేయమని బ్రతిమాలాను, ఏడ్చాను. కానీ అవేవీ నీకు వినిపించలేదు. మరుసటి రోజు అంతా నువ్వు నాతోనే మాట్లాడావు. కానీ స్పృహ వచ్చాక అవేవీ నీకు గుర్తులేదు. సింధుకి చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతోంది. నిలబడే శక్తి లేక కాళ్ళు చచ్చుబడిపోతున్నట్టున్నాయి. అక్కడ ఉన్న చోటే ఒక రాయి మీద ఒక ఎండు కొమ్మను ఆనుకొని కూర్చుంది సింధు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు రాజీ? భారమైన గుండెతో ఏడుస్తూ అడిగింది సింధు. అదంతా నా కర్మ సింధు, అది నేను చేసుకున్న కర్మ అంటూ విలపించింది రాజీ. ఇన్నాళ్ళ తన ఆత్మ పడిన వేదనని తన స్నేహితురాలికి చెప్పి బరువు దించుకునే ప్రయత్నం చేస్తూ. రాజీ ఏడుపు కూడా చాలా భయానకంగా ఉంది ఆ నిశ్శబ్దంలో. చెప్తాను సింధు, ఎవరికైనా జీవితంలో కావాల్సిన అన్నీ లభిస్తే జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో అంతే ఆనందంగా ఉన్నాను నేను. ఇంకా చెప్పాలంటే కావాల్సిన దానికన్నా ఎక్కువే దొరికింది నాకు. దేవుళ్లాంటి భర్త, పుట్టింటిని మరిపించే మెట్టినిల్లు, కావాల్సినంత సంపద, ముద్దులకే ముచ్చటైన ఆడపిల్ల, అన్నీ అంత ఆనందమే. అలా హాయిగా ఆనందంగా గడుపుతున్న రోజుల్లో ఏదో చెడ్డ చూపు పట్టినట్టు ఒక్కసారిగా జీవితం తిరగబడింది. జీవితం తిరగబడింది అనే మాట తప్పు సింధు. తిరగ రాసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. దానికి తల వంచితే నా బ్రతుకులా తెల్లారిపోతుంది. మా వారికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాల్లో చాలా లాభం వచ్చేది.
దానితో ఆస్తుల మీద ఆస్తులు కొన్నారు. అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అంటూ దాన ధర్మాలు చేశారు. విలాసాలు సౌకర్యాలు అన్నీ. జీవితం ఒక మెరుపులా మెరిసి వెంటనే ఆరిపోయింది సింధు. కన్నార్పకుండా వింటోంది సింధు. మా వారు కొంతమంది స్నేహితులతో కలిసి కొత్తగా ఒక వ్యాపారం మొదలుపెట్టారు. అది మా మావగారి ఒప్పుకోలేదు. అయినా ఆయన మాట వినకుండా ముందుకు వెళ్ళారు మా వారు. ఇవేవి నాకు తెలియదు మొదట్లో. వ్యాపారం మొదలైన కొద్ది రోజులు బాగానే ఉంది. ఆయన అవిశ్రాంతిగా తిరిగేవారు. ఉన్న కాసేపు నవ్వుతూ తులుతూ ఉండేవారు. ఏమైందో ఏమో, రాను రాను ఆయనలో మార్పు కనిపించేది నాకు. ముభావంగా ఉండటం, ఇంటికి త్వరగా వచ్చేయడం, బయట స్నేహితుల్ని కలవడం ఇష్టం లేకపోవడం, ఇలా. ఒకటే ఫోన్లు వచ్చేవి. ఆ ఫోన్ రింగ్ అవుతుంటే వణికిపోయేవారాయన. బయట వ్యవహారాలు అన్నాక సవాలక్ష ఉంటాయని నేను ఊరుకున్నాను ముందర. కానీ ఆయన చాలా ఒత్తిడికి నిరాశకి లోనైపోతుంటే చూసి తట్టుకోలేకపోయాను. ఒకరోజు ధైర్యం చేసి అడిగాను, ఎందుకు మీరు ఎలా అయిపోతున్నారు? ఎందుకు ఏదో బాధపడుతున్నారు? మీలో చాలా మార్పు కనిపిస్తోంది. ఏమైంది చెప్పండి అని నేను సూటిగా అడిగేసరికి నా దగ్గర దాచలేకపోయారు. నన్ను క్షమించు రాజీ, నన్ను క్షమించు. నీకు పాపకు అన్యాయం చేశాను. నాన్న వద్దంటున్న ఆ దుర్మార్గులతో కలిసి వ్యాపారంలో డబ్బు పెట్టాను. నన్ను నిలువునా ముంచేశారు రాజీ అంటూ నా ఒడిలో తల పెట్టుకొని బోర్న విలిపించారు మా వారు. ఆయన అలా బాధపడుతుంటే తట్టుకోలేకపోయాను. పోతే పోనివ్వండి, డబ్బు మనం చూడనిదా చెప్పండి. మీరు ఇలా అయిపోతుంటే మాకిక్కడ ఎన్ని సౌకర్యాలు ఉన్నా, చుట్టూ ఎంతమంది బంధువులు ఉన్నా వెల్తీగానే ఉంటుందండి. ఇవన్నీ ఆలోచించకుండా మావయ్య గారికి జరిగిందంతా చెప్పి క్షమించమని అడగండి. ఎప్పటిలా మన పొలాలు, రైస్ మిల్లులు వాటన్నిటిని చూసుకోండి. ముందు మీరు ఇలా బాధపడడం మానేయండి అంటూ నాకు తోచిన 4 మాటలు చెప్పి ఆయన్ని ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాను. కానీ సింధు, ఆయన తర్వాత చెప్పిన మాటలకి ఏమని బదులివ్వాలో, ఎలా ఓదార్చాలో తెలియక మెదడు మొద్దుబారి అలా ఉండిపోయాను. ఆ డబ్బు మాత్రమే సమస్య అయితే నేనెందుకు అంత బాధపడతాను రాజీ? నేను మన ఆస్తుల్లో సగం పైగా తాకట్టులో పెట్టి ఆ డబ్బు తెచ్చాను. నేను పెట్టుబడిగా పెట్టింది మీకు తెలుసుకున్నది కొంతే, కానీ అసలు మీకు తెలియదు. అదంతా నాన్నకి నేను చెప్పలేదు. లాభం వస్తే కోట్లలో వస్తుంది కదా, నాన్నకి అది చూపించి ఆయన మెప్పు పొందాలనుకున్నాను. ఆ దుర్మార్గులు నా చేత నా ఆస్తులు తాకట్టులో పెట్టామని నమ్మించి సంతకాలు తీసుకున్నారు. కానీ నిజం ఏంటంటే ఆ డబ్బులో సగం మాత్రమే పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని పాడు చేసి తప్పుడు లెక్కలు చూపించి డబ్బు మొత్తం తీసుకొని పారిపోయారు. రైసు మిల్లు కూడా ఇప్పుడు తాకట్టులో ఉంది. అది విడిపించాలంటే దాదాపు చాలా డబ్బు కావాలి. ఇప్పుడు వచ్చిన నష్టంతో పోల్చుకుంటే అంత డబ్బు తేలేము సరికదా. కొంత అప్పు కూడా తీర్చలేను. మనకున్న పొలాలు, ఇల్లు అన్నీ అమ్మేయాలి. ఈ వయసులో అమ్మ, నాన్న, బామ్మ అందరినీ రోడ్డుపైన నిలబెట్టాలి. మన బంగారు తల్లి లాస్యాని ఎంత ముద్దుగా పెంచుకోవాలనుకున్నానో తనని, అలాంటిది నేనే కష్టాలు తెచ్చిపెట్టాను. ఇప్పుడు నాకేది దారి తోచట్లేదు రాజీ అంటూ బోరున విలిపిస్తూ ఆయన చెప్పిన మాటలకి నిజంగానే నా మెదడు మొద్దుబారిపోయింది సింధు. నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉండిపోయాను. మా వారు అన్నాళ్ళు తన గుండెల్లో బాధనంతా ఇంకా చెప్తూనే ఉన్నారు. నాన్నకి ఇప్పుడు విషయం తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది రాజీ. మతిపోయి దిక్కుతోచక ఉన్నారాయన. ఆయన్ని అలా చూడలేకపోయాను. సింధు, నాకు ఏమని చెప్పి ఓదార్చాలో అర్థం కాని స్థితి నాది. పరిష్కారం చూపలేను. అలా ఆయన్ని చూడలేను, వదిలేను లేను. స్నేహాన్ని నమ్మి వాళ్ళు పెట్టమన్న చోటల్లా సంతకాలు చేస్తూ వచ్చాను రాజీ. నాకు తెలియకుండా నా పేరున అప్పులు తీసుకొని వాళ్ళు మాటైనా చెప్పకుండా జారుకున్నారు. మన ఆస్తి జప్తు చేస్తే నాన్న, అమ్మ ఆయన మాట్లాడుతూనే నీరసంతో స్పృహ కోల్పోయారు. ఆయన్ని లేపి కూర్చోపెట్టి ఎలాగో ఆయనకి ధైర్యం చెప్పాను. మీరేం తప్పు చేయలేదు. వ్యాపారంలో ఇలాంటివన్నీ మామూలే. మనం ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొందాం. మావయ్య గారితో నేను మాట్లాడతాను. మీరేం ఆలోచించకండి ప్లీజ్. అయిందేదో అయింది. చెట్టు కింద ఉన్న మనిద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నంతకాలం మనకి ఇవేవీ బాధలు కావు. ఇంకా అప్పులంటారా? మా నాన్నకి చెప్దాము. ఆయన ఏదో ఒక దారి చూపించకపోరు, సరేనా? కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించి నీకేం మిగిల్చాను రాజీ? నన్ను చేసుకోను అని నువ్వు అన్నప్పుడు నేను వదిలేయాల్సింది. ఇంకొక చోట అయినా సంతోషంగా ఉండేదానివి. చాలా అపరాధ భావంతో ఉన్నారాయన. నేను చేసుకోను అంటే
మీరేమన్నారు మీ వాళ్ళతో అని అడిగా వెంటనే. ఆ మాటకి మౌనంగా ఉన్నారు ఆలోచిస్తూ. నేను చెప్పనా, నేను ఆ అమ్మాయిని చేసుకోకపోతే ప్రాణమైనా వదిలేస్తాను, కానీ లేదా ఇలాగే ఉండిపోతాను, కానీ ఇంకొక అమ్మాయికి నా జీవితంలో చోటు లేదు అన్నారు. మర్చిపోయారా? అలాంటి మీరు ఏం మిగిల్చాను అంటున్నారా? మీకన్నా ఏమెక్కువ నాకిక్కడ? మీరే అలా అయిపోతే ఎన్నుండి ఏం ప్రయోజనం? నా కోసం కొంచెం వేచి చూడండి. సమస్య పరిష్కరించుకోలేనప్పుడు మీతో పాటు నా పయనం, అది ఎటైనా కూడా, ఖచ్చితంగా చెప్పాను. ఆ సమయంలో ఆయన పడుతున్న ఒత్తిడి చూస్తే లాస్య గురించి కూడా ఆలోచన రాలేదు నాకు. మా నాన్నని సహాయం చేయమని అడగాలనుకున్నాను, కానీ అది ఆయన కూడా చేయలేనంత సమస్యగా మారింది. అందులోనూ మా వారు నా తండ్రి నుంచి సహాయం అడగటం కొంచెం కూడా ఇష్టం లేదన్నారు. అసలు ఈ విషయాలేవి ఎవరికీ తెలియనివ్వలేదు మేము. పల్లెటూరులో వార్త ఎంతకాలం దాగుతుంది, మా అమాయకత్వం కానీ. ఈ వార్త ఎక్కడ మా మావయ్య గారికి తెలుస్తుందో అని విపరీతమైన భయానికి లోనైన మా వారు ఆ మరుసటి రోజు రాత్రి పురుగుల మందు తెచ్చారు ఇంటికి వస్తూ. ఆ రోజే కాలరాత్రి అయింది మా జీవితంలో. ఆఖరి క్షణాలు అనేవి అట్టహాసంగా అపురూపంగా గడవవు. చాలా వేగంగా కనురెప్ప పాటులో వెళ్ళిపోతాయి క్షణాలు. చాలా ఆవేశంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి నేను తోడయ్యాను. ఆ రోజు సాయంత్రం మా నాన్న నన్ను చూడాలని, పండక్కి మమ్మల్ని రమ్మని పిలవాలని వచ్చారు. ఆయన దగ్గర ఏమాత్రం నోరు జారకుండా జాగ్రత్త పడ్డాను. అదే ఆఖరిసారి నా తండ్రిని చూడటం. చీకటి కమ్ముకుంటోంది మా మనసులోనూ బయట ఒకేసారి. జీవితం మిగిల్చిన చీకటికి భయపడి వెలుతురు కనిపించే మార్గం లేక, చేదు అనుభవాలు ఇచ్చిన విషయాన్ని మింగి శాశ్వత పరిష్కారం కోసం త్రోవ వెతుకుతున్నాము. ఆయనతో పాటే నేను అనుకున్నా, అంతే. వేరొక దారి కనిపించడం లేదు నాకు. ఆయన్ని వదిలి నేను బ్రతకలేను. అదొక్కటే నాకు జీవితాన్ని నరకప్రాయంగా చూపిస్తోంది. పాలల్లో విషం కలిపి తెచ్చారు మా వారు. నాకు ఇవ్వలేకపోయారు. చూస్తూ చూస్తూ ఆయన నా ముందే విషయం తీసుకుంటే మనసు బరువెక్కి, ఒకలా చెప్పాలంటే అప్పటికే సగం చచ్చిపోయాను సింధు. అక్కడే చచ్చిపోయాను. సింధు అలా వినడం తప్ప ఆలోచించే స్థితిలో లేదు. చనిపోవడం అంటే మామూలు విషయం కాదు సింధు. చాలా ధైర్యం కావాలి. చాలామంది పిరికి వాళ్ళు ఏమీ చేయలేక భయపడి ఆత్మహత్య చేసుకున్నారు అని చాలా తేలికగా అనేస్తారు. కానీ చావడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యంలో 1/4 వంతు సమస్య పైన పెడితే మన సమస్యలే కాదు, కొన్ని వందల సమస్యలని ఎదుర్కోవచ్చు. మృత్యుదేవత పిలుపు వచ్చింది. అందుకే ఆ ఆలోచన మా మనసులోకి వచ్చింది. విషం కలిపిన పాలు తాగి ఇద్దరం మత్తు నిండిన కళ్ళతో ఒకరి చేయి ఒకరు పట్టుకొని మంచం పైన పాప పక్కనే పడుకున్నాం. నిద్ర ఆవహించింది. ఆపై ఒంట్లో ఒక్కో నరం చచ్చుబడిపోవడం, రక్తమంతా నీరులా మారి ప్రాణం పోవడం అంతా జరిగిపోయింది. సింధు ఊపిరి బిగపట్టి వింటోంది. ఇదంతా మా ఆత్మహత్య కథనం. కానీ అసలు కథ వేరు. ఆ అసలు కథ ఏంటో ముందు రాబోయే పార్ట్స్లో చూద్దాం. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.